చేసేది అదేలే చెప్పు విశ్వేశ్వరా చెప్పు నాయన ఆ ఊరొక్కడికి ఏం చేసినావు ఒక్కటి ప్రాజెక్ట్ ఆ పంచాయతీ నిలబడేటట్టుగా ఆ రంగా ఏదో అయినాడు పోయినాడులే ఆయనకు ముందే అలవాట్లే పేపర్ కదలాలంటే కింద ఇవ్వాల సరే ఆయన కథ ఈ లంచాలు బంచాలు ఉన్నాయే దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు మీరు ఏం చేసినారు చెప్పండి ప్రజాస్వామ్యం ఆ కూని చేసినా నేను మరి అన్నేళ్ళు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మంచి పని మున్సిపాలిటీకి ఆ రోజు నువ్వు వేయించినది దివాగడి పుణ్యాన్ని వేయిస్తే ఒక పెద్ద ఆయన మా స్టాప్ చేసా దాంతోనే అయినాయి అది నువ్వుగా చేసినది మున్సిపాలిటీకి చెప్పు అండర్ డ్రైనేజ్ ఉందిరా ఈ రోజుకి నీళ్ళు సరిగ్గా ఇస్తున్నారా ఆఫీస్ చూడండి ఎట్లుందో రా మా చూపిస్తారా సోలార్ రేపు నెల ఆఖరికి వస్తుంది 28 లక్షలు మిగిలిస్తా మా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ 5 రూపాయలతో అమ్మినా శ్మశానం గుళ్ళో ఏమో పట్టుకో మేం చేసిన దాంట్లో 0.000 చేసినావా అన్నిసార్లు అయితే కుదర ఎంపీ చెప్పురా రేపు నుంచి మాట్లాడదాం ఇంకా ప్రజాసేవ ఎట్లా నేను కూనీ చేసినాలే మీరే సేవర్ గాంధీలు మీరంతా మరి అన్ని ఏళ్ళు ఉండి ఏం చేసినావు చెప్పురా పొద్దున నేను ఫ్రాక్షనిస్టు నేను ఫ్రాక్షనిస్టు వెంకటరావు గారు లా చేసిన ఇంగ్లీష్ కూడా కాదురా కూతలు రావు కదరా నీకు అన్నిసార్లు ఎంపీ పోనీ హిందీ కూతలు ఏమన్నా వస్తాయి నీకు ఏ వారికి చేసినారు బే నీ రూము బాడికి ఇచ్చినావు అంతే ఏం చేసుకోలే ఆడ ఎంపీ రూములు బాడికి ఇచ్చుకునేవు అంతగానే ఏమన్నా చేసినావా చెప్పురా ప్రజాస్వామ్యం అంటారు చెప్తాను ఈరోజు నువ్వు ఏ కార్యక్రమం అన్నా చెయ్యి నేనుంటా ఎలా చేస్తావు చూస్తా అయ్యా తెలుగుదేశం నాయకులారా నేను మిమ్మల్ని గురించి ఏమనదలుచుకోలే కార్యకర్తలను వేడుకుంటున్నా మళ్ళీ 3 ఏళ్ళకు దెబ్బలు తింటామంటున్నారు నో క్వశ్చన్ మనం లేకపోతే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు అందలం ఎక్కరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు నేనుంటా మీ అండగా అంటే నేను ఒక కార్యకర్తను ఖచ్చితంగా చెప్తున్నా రండి నాయకులు అవసరం లేదు ఏమంటే ఒక ప్రాబ్లం ఇది కొన్ని సిస్టంతో చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడినా లోకేష్ బాబు చిక్కల తప్పకుండా లోకేష్తో అందరితో మాట్లాడే కార్యకర్తల మీటింగ్ ఒక పెద్ద మీటింగ్ పెట్టి యా ఊర్లోనే సరే వైఎస్ఆర్ కార్యకర్తలు ఎట్లా మనం 3 ఏళ్ల కింద తింటాం ముందే చూపిస్తాం రెడీగా కార్యకర్తలారా నాయకులతో అవసరం లేదు నాయకులు ఎప్పుడు పైన ఉంటారు మనకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళు చేసేవాళ్ళే ఏదో ప్రెసిడెంట్లు అంట సెక్రటరీలు అంట వీళ్ళంతా ఉన్నారు వాళ్ళందరూ చేసిన ఎవరు కాదు మన రక్తం ఓడ్చేయి చెమట ఓడ్చేయి వాళ్ళను రాజకీయంగా పైకి తెచ్చినాం కానీ మనల్ని చేస్తామంటే ఎందుకు ఊరుకుండాలా వాళ్ళు కావాలంటే ఉన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు ఉంటారో వాళ్ళ ఇళ్ళలో ఉంటారో చల్లగా ఉన్ని మనమే వద్దు నేనైతే చెప్తానా వెంకట్రామ్ మొదలు పెట్టు నేను ఒకటే అడిగినా అయ్యా వాడు ఫ్రాక్షనిస్ట్ రానియద్దండి వాడిని అంతకుముందు మీటింగ్కి వస్తే సేల్